కరెక్ట్ బ్రో. ఇప్పుడు సంథింగ్ ఇక్కడ 3 పాయింట్స్ మొత్తం మీద కరెక్ట్ చేసుకుంటే మెయిన్ 3 పాయింట్స్ అడ్రస్ చేస్తాం ఇప్పుడు దాంట్లో మాట్లాడేది జనరల్ గా మనం మాట్లాడుకుంటాం. ఫస్ట్ పాయింట్, హూ ఇన్వెంటెడ్ దిస్, హూ డస్ దిస్. అది ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఇందాక ఒక మాట చెప్పాయి. ఇంకొకటి, మనము స్ట్రెస్ అయ్యి అంటే మనం ఒక జాబ్ చేస్తున్నాం, ఈ జాబ్ నాకు ఇంకా పర్పస్ డిఫైన్ కాలేదు లైఫ్ లో. సెకండ్, ఇది బ్రో యూఆర్ దేర్ ఇనఫ్ టు అడ్మిట్ దట్. ఫస్ట్ థింగ్ ఐ హావ్ టు అప్రిషియేట్ దిస్. లైఫ్ లో ఎవరికి కూడా ఏ పర్పస్ లేదు బ్రో, జస్ట్ లివ్ దేర్ లైఫ్ ఇన్ ద ఓన్లీ పర్పస్ అంతే. నాకు తెలిసినంత నాలెడ్జ్, నాకు కూడా పూర్తిగా తెలియదు, నాకు కూడా నాలెడ్జ్ ఉందో లేదో నాకు తెలియదు. ఇప్పుడున్న ప్రజెంట్ నాలెడ్జ్ లో రేపు మారచ్చు, చిన్న తక్కువ తెలిసిందో చెప్తుంది. ప్రజెంట్ అయితే మనం జనరల్ గా సగం మంది నాతో సహా నీతో సహా మనం బతికే 90, 80, 60, 70, 40 ఏదైనా ఈ ఈ ఏజ్ లోపలే మన పర్పస్ తెలుసుకోకుండానే మనం చచ్చిపోయే మనుషులు కూడా చాలా మంది ఉన్నారు. అండ్ ఇంకొకటి, పర్పస్ ఈజ్ ఆల్వేస్ గివెన్. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. పర్పస్ ఈజ్ ఆల్వేస్ గివెన్. ఇప్పుడు పర్పస్ చెప్తాడు బ్రో, వాట్ ఈస్ యువర్ పర్పస్ అంటే నీకు నీ చుట్టుపక్కల మనుషులు చెప్పకుండా, ఎక్స్టర్నల్ గా కాకుండా ఇంటర్నల్ గా ఏమన్నా ఒక కోరిక వస్తుందంటే అది బ్రో ఒరిజినల్ పర్పస్. అవునా కదా? అదే అంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ నా పర్పస్ దేశ సేవ. వీ క్రియేటెడ్ కంట్రీస్, వీ క్రియేటెడ్ నేషనాలిటీస్. నా పర్పస్ సమాజ సేవ అంట. వీ క్రియేట్ సొసైటీ. మనం క్రియేట్ చేసిన దాంట్లో మన పర్పస్ మనం వెతుక్కుంటాం. నా పర్పస్ టు రెడ్యూస్ పవర్టీ, టు ఫీడ్ ఫుడ్ ఫర్ పువర్ అంట. వీ క్రియేటెడ్ పవర్టీ బ్రో, వీ క్రియేటెడ్ పవర్టీ మనమే. ఐసోలేషన్ ఆఫ్ వెల్త్, ఒక సర్టన్ పీపుల్ దగ్గర ఉండి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతాం, వాళ్ళు పూర్ అయ్యారు. దానివల్ల దానికి మనం సేవ చేయడం మన పర్పస్ అని మనం ఫీల్ అవుతాం. వాట్ ఈస్ పర్పస్? లివింగ్ హ్యాపీలీ ఇస్ ద పర్పస్. ఆ లివింగ్ హ్యాపీలీ కూడా ఎలా హ్యాపీ లివ్ చేస్తావు? నీకు సొసైటీ ఆర్ ఎకనమీ ఆర్ క్వాలిటీ నీకు ఏదైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందో వాటిల్లోనే నీ పర్పస్ఫుల్ హ్యాపీనెస్ వెతుక్కుంటాం మళ్ళా. అంటే అర్థం అంటే మన పర్పస్ అనేది ఇంకా ఇట్స్ ఆల్వేస్ గివెన్. It's always given. If we try to feed our purpose from the externalities, they will call us moron. In fact, we don't have any purposes, bro. Out of this సర్కిల్ వి హావ్ గిరి గీసుకున్నాం కదా, దీని బయటకు వెళ్తే మనకు పర్పస్ లేదు. దీంట్లో ఉంటేనే మనకు పర్పస్. ఇన్ఫాక్ట్ వీఆర్ డూయింగ్ దిస్ థింగ్. ఎందుకు మన పర్పస్? మనలాంటి నలుగురు వచ్చి మనతో మాట్లాడుకుంటే మన పర్స్పెక్టివ్ షేర్ అవుతాయి, మనందరం హ్యాపీగా మాట్లాడుకుంటాం, ఒక కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది కదా. సో ఇది కూడా మనకి ఈ సర్కిల్లో గిరిలో ఉండేది ఇది కూడా బాగుంది. అంటే అసలు పర్పస్ ఇస్ ఆల్వేస్ గివెన్ యాజ్ ఫార్ యాజ్ అండి. అండ్ సెకండ్ అది యువర్ డేడ్ ఇనఫ్ టు అడ్మిట్ దట్. ఇన్ఫాక్ట్ నేనైనా నువ్వైనా ఎవడైనా ఖచ్చితంగా ఆడు బతికే లైఫ్ ని సంతోషంగా బతికే కూడా అదే. కాకపోతే నెలాఖరికి జీతాలు వస్తున్నాయి, హ్యాపీగా చూస్తున్నారు. ఆ జీతాలు చూస్తుంటే బాధలు పోతుంది. అది నీకు తెలుసు, కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం అందరికీ తెలిసింది, ప్రతి మనిషికి తెలుసు. లేదా 5 రోజులు చాకరీ చేస్తే 6వ రోజు 7వ రోజు వీకెండ్ వస్తుంది, ప్రశాంతం అంతే. నేనైనా నాదొక రకమైన ఆనందం, నీది ఒక రకమైన ఆనందం. ఇది కూడా మనము ఇన్ దిస్ సర్కిల్, ఈ సర్కిల్లోనే ఎత్తుక్కుంటున్నాం. బయటికి వెళ్ళి బతకలేం బ్రో, బతకలేం. బయటికి వెళ్ళి ఈ సర్కిల్ నుంచి బయటికి వెళ్ళి బతకలేం. అంటే బయటికి వెళ్ళి బతకాలన్నా అది రైట్ కూడా అవదేమో మేబీ. బికాస్ ఇఫ్ నాకు ఒక డిసిజన్ వచ్చింది, మనకు బాగాలేకుండానే వచ్చింది. హాస్పిటల్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ క్రియేటెడ్ సొసైటీ ఆర్ క్రియేటెడ్ ఎకనామీ. ఐ డోంట్ గో టు హాస్పిటల్, ఐ ట్రీట్ మై సెల్ఫ్ అంటే కుదరదు. అల్టిమేట్లీ ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. బట్ దట్ ఇంకా అదే అంటే అర్థం దర్ ఇస్ నో. ఇంకా అంటే ఎట్లయితుందంటే క్రియేషన్ కూడా మనం నెగిటివ్స్ లేదా కాన్స్ మాట్లాడుకునే కొద్దీ పాజిటివ్స్ కూడా ఉన్నాయని చూపించి న్యూట్రలైజ్ చేసి ఇది రైటా రాంగా అనే ఒక స్టేజ్ కి మనం తీసుకొచ్చేస్తాం. సో మనం అటు పోలేము, ఇటు పోలేము, ఇక్కడే ఉంటాం. సో ఇక్కడే ఉండడం వల్ల ఈ డిస్కషన్ తీసుకోవడం తప్ప ఏమీ లేదు. సో అది ప్రాబ్లం. అండ్ ఇంకొకటి కూడా నువ్వు అడ్రస్ చేసినట్లు మంచి పాయింట్ అడ్రస్ చేసావు, అది మర్చిపోయా ఈ కన్వర్సేషన్ లో. చాలా మంచి పాయింట్ మర్చిపోయా. 3 పాయింట్స్ మంచి పాయింట్ మర్చిపోయా. సర్లే దీంట్లో వస్తుంది ఇప్పుడు. అంటే డైలీ రొటీన్ ఎట్లా పోతున్నాను బ్రో నాది ఒక 1.5 year నుంచి. 5 days ఆఫీసు,
నాకు ఫ్రైడే అంటే భయంకరమైన ఆనందం వస్తుంది బ్రో. నేను అంటే ఈ ఈ లైఫ్ వద్దనుకున్నా. ఓకే. అంటే ఇట్లా ఈ డేస్ ఇవన్నీ ఆ క్యాపిటలిస్ట్లే డిఫైన్ చేశాను నాకు తెలిసినంత వరకు. ఎస్ బ్రో. వర్క్ని దీంట్ని ఆర్గనైజ్గా ఉంచడానికి. అంటే హ్యూమన్స్ కంటిన్యూస్గా వర్క్ చేయలేరు కాబట్టి ఒకరోజు పెడదాం అన్నట్టు సండే అనేది చూస్ చేసుకున్నారు అంతే. ఇప్పుడు నేను అంటే వీడియోస్ కానీ వేరే వాళ్ళతో డిస్కషన్స్ కానీ నాకు అలవాటైన మైండ్ సెట్ ఏంటంటే వీటిని హేట్ చేస్తా పెరిగినా నేను. ఇట్లా అంటే ఒక డేని డిఫైన్ చేయకూడదు నేను. ఇది మండే అంటే నాకు మైండ్ దెంగేస్తుంది, నాకు నా వల్ల కాదు. అంటే ఆడు ఏమవ్వదు అంటే అట్లా అలవాటు అయిపోయింది బ్రో. అంటే ఈరోజు ఏమి ఇంట్రెస్టింగ్ ఉండదు అనే థింగ్ మండేకి అసోసియేట్ అయిపోద్ది. ఇప్పుడు నాకు సండే ఈవినింగ్ నైట్ అయిపోగానే ఇంక అయిపోయింది, ఇంకా జస్ట్ నిద్రపోతాను. ఉదయం అవ్వగానే ఇంకా నా వల్ల కాదు. మళ్ళీ మూడ్ ఆఫ్ కాదు బ్రో, మూడ్ ఆఫ్ చాలా చిన్న థింగ్. మూడ్ ఆఫ్ కాదు, ఎగ్జాస్ట్ అయిపోవడం. ఎగ్జాస్ట్ అంటే మెంటల్ ఎనర్జీ ఏమి ఉండదు, అట్లా అయిపోద్ది. ఇప్పుడు అదే నేను ఏది వద్దనుకున్నాను ఏంది ఇట్లా సాటర్డే సండే అట్లా కాదు. నాకు ఎవ్రీడే ఒక మంచి హైలో ఉండాలి. నాకు ఇష్టమైంది ఇప్పుడు ఏం చేయకుండా అయితే ప్రజెంట్ బతకలేము. ఎప్పుడు హ్యూమన్స్ అసలు చరిత్రలో లేదు ఏం చేయకుండా ఉండడం అనేది. ఏం చేయకుండా ఉండడం అనేది పెద్ద డిసీజ్, మెంటల్ ఇల్నెస్. అది ఏదో లేజీగా ఉంటాం. నాకు లేజీగా ఉండడం ఇష్టం లేదు, కానీ ఇంట్రెస్టింగ్గా ఉండడానికి ఇప్పుడు నాకు ఈ జాబ్ ఇష్టం లేదు. మళ్ళీ దీనికి తోడు ఏమైందంటే నేను ఫైట్ క్లబ్ అనే ఒక సినిమా ఉంది, అది కార్పొరేట్స్కి క్యాపిటలిస్ట్కి కంప్లీట్ అగెన్స్ట్. అది అంటే దీనివల్లే మ్యాస్కులినిటీ పోతుందని. ఇప్పుడు మేల్ అదే మగవాడు అనే ఫీలింగ్ ఉంటుంది కదా బ్రో. ఇప్పుడు ఉమెన్ సైడ్ ఎట్లా ఫెమినిన్ అనే అది ఉంటుందో, అంటే వాళ్ళ సైడ్ నుంచి బ్యూటీ అది ఇది. ఉత్త బ్యూటీ అంటే మళ్ళీ ఫీల్ అవుతారు వాళ్ళు. ఉత్త బ్యూటీ కానీ అంటే ఒక సుపీరియర్ అంటే గాడ్ అంటాం కదా, అట్లాగా బ్యూటీ అంటే ఉమెన్ మేజర్ థింగ్. ఇంకా వాళ్ళకి ఈక్వాలిటీ ఉన్నాయా అవి ఉన్నాయా అవి ఇంకా సొసైటీలో వాళ్ళు ఇల్లు చూసుకోవాలి. అట్లాగా మనకి ఇప్పుడు నాకు మ్యాన్ అనే ఫీలింగ్ ఉంటుంది. మ్యాన్ అంటే నేను చూసిన వాటిలో ఇవి కొన్ని ఉంటాయి. అంటే మ్యాన్ అంటే రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ఒక ఆల్ఫా మేల్ టైపు, ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇట్లా అందరినీ బాగా చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇప్పుడు అంటే నేను డిఫైన్ చేసుకునేవి అంటే నాకుండే నాలెడ్జ్లో అది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లివింగ్ అన్నట్టు. ఇంక వేరే ఉండొచ్చు, అది పొంగ ఎక్స్పీరియన్స్తో వస్తుంది. సో ప్రస్తుతానికి ఇది అంటే నాలెడ్జ్ గెయినింగ్ హ్యూమన్స్. ఇప్పుడు ఈ ఇట్లా కాగ్నిషన్ అనేది స్టార్ట్ అయినప్పటి నుంచే ఈ సివిలైజేషను ఇంత ఈ ప్రజెంట్ డే మనం ఇట్లా నువ్వు ఎక్కడో ఉండి ఎక్కడో మాట్లాడుకోవాలంటే బ్రో ఇది అసలు మ్యాజిక్. మామూలుగా ఎర్లీ హ్యూమన్స్ అసలు వాళ్ళకి అర్థం కాదు. అట్లాంటిది ఇప్పుడు ఎందుకైంది ఇది అంటే చాలా కామన్ అయిపోయింది కాబట్టి మనం గ్రాంటెడ్ తీసుకుంటాం. నువ్వు ఎట్లాంటిదైనా గ్రాంటెడ్ తీసుకుంటాం. అది జస్ట్ ఫెమిలియర్ అయిపోతే. ఇప్పుడు హ్యూమన్స్ అంతా ఎగిరారనుకో బ్రో, అంటే మనకి ఓన్గా ఫ్లయింగ్ కెపాసిటీ వచ్చింది అనుకో, ఒక్కరోజు ఆశ్చర్యపోతాం అంతే. నీకు అదే ఫీలింగ్ కొన్ని రోజుల తర్వాత ఉండదు. ఎందుకు ఇప్పుడు అదే బ్రెయిన్ ఎట్లాంటి దాన్నైనా బ్రెయిన్కి ఎప్పుడు కొత్తదనం కావాలి. ఇప్పుడు ఒకసారి చూసింది ఒక 10 రోజుల తర్వాత కొత్త కనిపించదు. సో ఇట్లా ఇప్పుడు నాకు హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్
అనేది డిఫైన్ చేసుకున్నా. కానీ ఏంది నేను బతికేది ఏంది ఇట్లా మండే టు ఫ్రైడే, ఫ్రైడే అవ్వగానే ఒక భయంకరమైన ఆనందం వస్తుంది, ఏదో రిలీఫ్ వచ్చినట్టు. కానీ సాటర్డే నేను బీకేది ఏం లేదు. ఫ్రైడే నైట్ ఏమవుద్దంటే ఏదో మహా అయితే సినిమా చూస్తా, లేకపోతే రీల్స్ స్క్రోల్ చేసుకుంటా, అంటే అయిపోద్ది. కాన్షియస్గా అయితే బతకడం లేదు. తర్వాత సాటర్డే వస్తుంది. సాటర్డే వచ్చినప్పుడు ఫ్రైడే నైట్ అంతా నిద్ర సరిపోక మధ్యాహ్నం దాకా నిద్రపోతాను నేను. మధ్యాహ్నం దాకా నిద్రపోతా. తర్వాత ఇప్పుడు ఏంది నాకు ఒక అంటే క్లియర్గా ఏం చేయాలి మైండ్లో లేదు కాబట్టి ఏదన్నా ప్రొడక్టివ్గా చేద్దామా అనే థాట్ వస్తుంది. చేద్దామా అంటే ఇప్పుడు ఒక బుక్ తీసుకున్నాను అనుకో, ఆ బుక్ చదవడానికి ఫస్ట్ నీకు బ్రో ఇప్పుడు నేను మనం ఈ వీడియో చేయడానికి నాకు ఒక క్లియర్గా ఒక పర్పస్ ఉంది, మాట్లాడాలి ఇది అది అది. దానికోసం ఏంది ఫస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి అంత నీట్గా మొత్తం అడ్జస్ట్ చేసుకొని ఈ మైక్ పని చేస్తుంది లేదా చూసుకొని, ఇదేంది అంటే ఇదంతా ఎఫర్ట్ అనిపించదు. ఇది చెయ్యాలి మన అంటే ఏంది బాడీ మైండ్ అలైన్ అయిపోద్ది మనకు ఒకటి కావాలని ఉన్నప్పుడు. అదే పర్పస్ అంటే నాకు తెలిసి. సో అట్లాంటి పర్పస్ నాకు ఇంకా ఏం లేదు, అందుకో ఈ భయంకరమైన చిరాకులో ఉన్నా. ఓకే అదే బ్రో, అంటే పర్పస్ అంటే మనం ఈ సొసైటీలో ఉండిపోయాను, దాంట్లో అదే కాన్షియస్గా తీసుకునే పర్పస్ ఉంటుంది, లేకపోతే ఎవరో డిఫైన్ చేసిన పర్పస్ ఉంటుంది. రెండింటి తేడా ఉంది. నీకు సొంతంగా ఒకటి అనిపించింది. ఇప్పుడు చాలామంది ఉంటారు బ్రో, మూవీస్ తీస్తారు. మూవీస్ తీసేవాళ్ళు కొంతమంది చాలా ప్యాషనేట్ ఉంటారు. ప్యాషనేట్ వాళ్ళకి మిగిలిన ఫ్యాక్టర్స్ అన్నీ కుదిరిని దాన్ని వేరే వాళ్ళు లక్కనొచ్చు. వాళ్ళకి కుదిరినప్పుడు వాళ్ళకి చాలా ఇష్టంగా చేస్తున్నారు. అంటే కొత్త సినిమాటోగ్రఫీ కానీ, కొత్త స్క్రీన్ ప్లే కానీ, కొత్తగా ప్రజెంట్ చేయడం కానీ చాలా రేర్గా కొత్తవి కనపడుతుంటాయి కదా. అది వాళ్ళు కాన్షియస్గా తీసుకున్న వాళ్ళకి ఇష్టంగా తీసుకున్న పర్పస్. ఆ పర్పస్ కోసం చేసేటప్పుడు నేను ఇన్ని గంటలు పని చేస్తున్నాను అని వాళ్ళకి బ్రెయిన్ కనిపించదు, మైండ్ కనిపించదు. మైండ్ కనిపించదు, బాడీ కనిపించదు. ఇప్పుడు ఈ హజిల్ కల్చర్లో మనం ఎందుకు స్ట్రెస్ అవుతున్నాం? ఫస్ట్ దీనికి అలైన్మెంట్ ఉండదు, మనకి ఇష్టం లేకుండా చేస్తున్నాం. ఇష్టం లేకుండా ఎందుకు చేస్తున్నాం అంటే జస్ట్ సర్వైవల్ కోసం ఉన్నట్టు. సర్వైవల్ అంటే అదే బ్రో, ప్రిడేటర్ వస్తుంది, ప్రే పరిగెత్తద్ది అంతే. మేబీ ఇప్పుడు మన పర్పస్ ని మనము దో ఇట్ ఈస్ ఇంప్లిసిట్ ఇన్ ద సొసైటీ ఆర్ ఆన్ ద సర్కిల్ వీ టెన్ టు లివ్ ఇన్, ఇఫ్ వీ టెన్ టు ఎంజాయ్ ద పర్పస్ ఫ్రమ్ అవర్ హార్ట్ without questioning the existing norms, then we might be happy with the way we live. అర్థం కాల. ఇప్పుడు మనకి పర్పస్ ఇచ్చింది సొసైటీ అనుకున్నాం కదా ముందు. సో స్టిల్ సొసైటీ ఇచ్చినా కానీ, సొసైటీ ఇచ్చినప్పటికీ బట్ సొసైటీలో ఉన్న ఆస్పెక్ట్ అయ్యింది పర్లేదు, బట్ వీ కెన్ దాన్ని మనం ఆల్టర్ చేసుకోవచ్చు ఎంతో కొంత మన మైండ్ సెట్ కి లేదా మన మెంటల్ హెల్త్ కి అనుగుణంగా. సో ఆ పరంగా దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటే వీ కెన్ బి హ్యాపీ విత్ అవర్ పర్పస్. అంతేనా? అంటే నువ్వు ఇందాక చెప్పిన దానికి నాకు అదేనా కాదని అడుగుతున్నా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చెప్పావు కదా, న్యూ కైండ్ ఆఫ్ సినిమాటోగ్రఫీ, న్యూ కైండ్ ఆఫ్ డైరెక్షన్, అంటే ఇట్స్ ఎగ్జిస్టెంట్. సో అయింది కదా అని చెప్పేసి దట్ డజంట్ మీన్ ఇట్స్ బ్యాడ్. సొసైటీ ఇచ్చింది కదా అని దాంట్లో గుడ్డు కూడా ఉంది, లేదా దాంట్లో మనకి యాక్ట్ అయ్యేది కూడా ఉంది. మనల్ని స్ట్రగుల్ చేయకుండా, మనల్ని ఇబ్బంది పెట్టకుండా, మనం ఎంజాయ్ చేసే ఉండేవి కూడా దాంట్లో. సో మనం ఎంజాయ్ చేసేవి మనకేదో తెలుసుకొని వాటిల్ని మనం చూస్ చేసుకుంటే దాంట్లో మనం కొత్తగా వెతుక్కోవడము, లేదా రెగ్యులర్ గా దాన్ని మనం బోర్ కొట్టకుండా చేయడము, దానివల్ల మన పర్పస్ మీట్ ఫుల్ఫిల్ అవుతుంది అంటున్నాం. అంతే. ఇప్పుడు సొసైటీలో ఉండేటి గుడ్ బ్యాడ్ ఉండవు బ్రో, అవి న్యూట్రల్. ఇప్పుడు మన ఎట్లా పర్సీవ్ చేసుకుంటాం అనేది మ్యాటర్. ఇప్పుడు నాకు జస్ట్ ఆ ఫైట్ క్లబ్ చూసి ఆ కార్పొరేట్స్ అంటే కోపం.
అంటే క్లియర్గా దిగి డీటెయిల్లో పోతే అంత ఉండదు. సో ఇది అంటే ఇప్పుడు నేను ప్రతి దాని గురించి పర్ఫెక్ట్గా తెలుసుకోలేను కదా. మనం ఇట్లా వింటాము, ఒక ఇంప్రెషన్ పడిపోద్ది, కానీ కొన్నిటి గురించి డీప్కి పోయి తెలుసుకుంటాం. ఓకే, ఇంకదే ఆ ఇంట్రెస్ట్లు ఎట్లా పడతాయి అవి మనం డిఫైన్ చేయలేం బ్రో. ప్రతిదీ ఎట్లా ప్లాన్ చేయగలుగుతాం థాట్స్ని, వాటిని. కొన్ని థాట్స్ ఇట్లా పడతాయి, ఎందుకు వస్తుంది కూడా తెలియదు మనకి. అట్లా ఇప్పుడు అట్లా పొయ్యి అంటే అంటే ఖచ్చితంగా పర్పస్ ఉండాలని కాదు. ఇప్పుడు నా ఎన్విరాన్మెంట్కి, మైండ్ సెట్కి, లైఫ్ స్టైల్కి ఒక పర్పస్ ఉంటే పోతుంటుంది లైఫ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లైఫ్ ఇంట్రెస్టింగ్ ఉండడానికి కొంతమంది ఉంటారు లైఫ్లో పర్పస్ లేకపోవడమే పర్పస్. దోస్ హూ డిస్లైక్ అసలు నాకు ఇది వద్దురా, చిరాకు వచ్చేసిందిరా అనే వాళ్ళు ఉంటారు చూసారు. ఆ సెక్టర్ కూడా కొంతమంది ఉన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ డ్యూ రెస్పెక్ట్, ఎవరైనా కొంతమంది తెగించేస్తారు, నాకు ఇది వద్దు, ఈ బాధ్యత వద్దు, ఇవన్నీ వద్దు, ఈ ఫ్యామిలీ వద్దు, పెళ్లి వాళ్ళు ఉంటారు. సో మేబీ అది రియల్ పర్పస్. దాన్ని మనం రెస్పెక్ట్ చేయొచ్చా? ఆర్ we treat like they're giving up, or they are enlightened? అంటే వాట్స్ యువర్ ఒపీనియన్? అంటే ఇప్పుడంతా మనము దీంట్ లోపల ఉండే దాని గురించి మాట్లాడుకున్నాము, హ్యాపీగా ఉండే దాని గురించి మాట్లాడుకున్నాము. ఇఫ్ నాకు దీంట్లో కూడా హ్యాపీనెస్ లేదురా అని, పూర్తిగా నాకు వద్దురా అని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది, ఖచ్చితంగా నాకు చాలా మంది. నేను ఎవరి గురించి మాట్లాడలేదు. సో అది అది అంటే మనము పాస్ట్ ఫార్మ్స్ లో కూడా చూసాం, మన హిస్టరీలో కూడా అబ్జర్వ్ చేసాం మనం. జస్ట్ లైక్ గౌతమ్ బుద్ధ, ప్రిన్స్, కావాలనుకుంటే రాజ్యం ఉంది, వద్దనుకున్నాడు, రాజ్యాన్ని త్యజించాడు, వెళ్ళి ఒక అతనికి కావాల్సిన ఒక శక్తి క్రియేట్ చేసుకున్నాడు. సో ఇంకా చాలా మంది, అశోక ఫస్ట్ వార్ కావాలన్నాడు, తర్వాత వద్దన్నాడు, తర్వాత అతను కూడా బుద్ధిజం ని ప్రమోట్ చేశాడు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రిలీజియన్ హియర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ దర్ మైండ్ సెట్. సో మేబీ అది ఇంకా బెస్ట్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ టు లివ్ యువర్ పర్పస్, ఆర్ ఇది బెస్టా లేదా ఏది? అంటే వాట్స్ యువర్ ఒపీనియన్, వాట్స్ యువర్ టేక్ ఆన్ ఇట్? కంట్రవర్సీ వద్దు, ఓకే చెప్పు, పర్లేదు. ఏం లేదు బ్రో, అనిపించింది చెప్ప. మొన్న చెప్పినా కదా సేపియన్స్ అనే బుక్, నేను రిపిటేటివ్గా మాట్లాడింది స్టోరీస్, అన్ని స్టోరీస్ మిత్స్ అన్న. ఇప్పుడు నేను అదే ఎవ్రీథింగ్ ఈజ్ ఏ మిత్ ఆర్ క్రియేటెడ్ బై సమ్వన్. ఆ సమ్వన్ ఎవరు? ఆ సమ్వన్ ఎవడు కొంచెం ఇంటెలిజెంట్ ఏమో, అంటే ఇంత అంటే ఒక థాట్ని పెట్టే, అంటే ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ వేరే వాళ్ళ మైండ్స్లో పెట్టగలిగాడు బ్రో. అర్థమైందా? అర్థమైంది. అంటే హి ఈజ్ ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ ఇనఫ్ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత. పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తానంటే వాళ్ళు అదే ఫుడ్ చైన్ లాగా అనుకుంటే వాళ్ళు సుపీరియర్స్, ఈ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఫాలో అయ్యే వాళ్ళంతా ఇన్ఫీరియర్స్. గుడ్డా బ్యాడా చెప్పట్లేదు, గుడ్డా బ్యాడ్ దాని గురించి అది వీటి సైడ్ నుంచి మంచి, వాటి సైడ్ నుంచి చెడ్డు, ఇట్లాగ ఉంటుంది. ఇప్పుడు ఆ బుక్ చదవడం వల్ల నాకు ఆ థాట్ ఉండిపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ స్టోరీ, ఎవడో క్రియేట్ చేసింది. ఓకే, ఇప్పుడు ఈ మైండ్ సెట్తో నేను పర్పస్ పెట్టుకోవడం ఇంపాసిబుల్. ఓకే, ఎందుకు? ఇప్పుడు ఇందాక ఏదో చెప్పి నువ్వు కొన్ని గ్రేట్ థింగ్స్ అన్ని, సోషల్ సర్వీస్, లేకపోతే కంట్రీకి సర్వ్ చేయడం, అది ఇదని నువ్వే చెప్పు. పీపుల్ కాల్ ఇట్. ఇప్పుడు నాకు అంటే ఏంది, ఇన్హెరెంట్గా ఎవరికైనా ఏంది డామినేట్ పొజిషన్లో ఉండాలని ఉంటుంది, డామినెంట్. ఓకే, ఇప్పుడు నాకు కూడా అంటే ఉంటుంది, నాకు గాడ్ లెవెల్ అంతా చేయాలనే, ఎవడు వదులుకోడు ఆ సిచ్యువేషన్ నుంచి.
ఓడి పవర్లో ఓడి ట్రై చేస్తూనే ఉంటారు బ్రో. ఇప్పుడు మా అమ్మాయి ఎమోషనల్గా చేస్తుంది మా ఇంట్లో వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి. అంతే, అంటే నా మాట వినాలి. ఇప్పుడు నేను పెళ్ళైనాక కొడుకు కూతురు కావాలి అనే అంత దాకా పోయింది. కొడుకు కూతురు ఇట్లా ఉంది. సో నాకు కూడా అట్లా ఉంటుంది ఇప్పుడు డామినేట్ చేయాలని. అంటే నేను ఏ ఎన్విరాన్మెంట్లో ఉన్నా పవర్ ఎప్పుడు నుంచి జరిగేది అదే ఇన్హెరెంట్, అదొక్కటి న్యాచురల్. అది నా ఫీలింగ్. న్యాచురల్లీ ఎవరు డిఫైన్ చేసింది కాదు. కాబట్టి ఎక్స్ప్రెస్ చేసిండ్రు థాట్స్తో. మంచిగా ఉండాలి, నైస్గా ఉండాలి, డౌన్ టు ఎర్త్ ఉండాలి. డౌన్ టు ఎర్త్ అనేది భయంకరమైన పాపులర్ ఇప్పుడు. ఇప్పుడు అట్లా ఎవడో డిఫైన్ చేసిన పర్పస్లు, గ్రేటెస్ట్ పర్పస్లు నేను తీసుకోవాలని నాకు ఇగో ఒప్పుకోదు. ఇప్పుడు నేను ఈ జాబ్ చేస్తున్నా బ్రో, నాకు నిజంగా అంటే మా ఇంట్లో వాళ్ళ కోసం, లేకపోతే ఆ ఎమోషన్ వల్ల వాళ్ళకి ఫినాన్షియల్గా బాగాలేదు కాబట్టి వాళ్ళ కోసం ఆగిపోయాను. ప్రజెంట్ అయితే అదే. అట్లా ఎందుకు ఆగిపోయినాను, ఇందాక ఆగిపోయినా కానీ నాకు ఈ బాధ ఏంటంటే ఇప్పుడు నాకు 1 lakh ఇచ్చినా నేను ఈ జాబ్ చేయలేను, నేను ఒకటి కింద ఉన్నా అనే ఫీలింగ్ వస్తుంది. ఇట్లా ఇట్లా ఏదైనా ఇంకో పర్పస్ తీసుకుంటే అదే సోషల్ సర్వీసు అయ్యి అనుకో, అదే ఫస్ట్ సెల్ఫ్కి నేను సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు బ్రెయిన్ ఉంది, మళ్ళీ ఏదో చెప్తారు బ్రో, ఇది చాలా సెల్ఫిష్గా ఉంటుంది. కానీ వేరే వాళ్ళ కోసం నేను ఎందుకు చేయాలి అనే థాట్ వస్తుంది. వేరే వాళ్ళ కోసం చేయడం అనేది ఇక్కడ మళ్ళీ ఇక్కడ 2 విధాలు ఉన్నాయి. వేరే వాళ్ళ కోసం పని చేయడం, వేరే వాడి దగ్గర మెప్పు పొందడం కోసం పని చేయడం. నేను ఒక చిన్న పని చేసేది ఒక ఆస్పెక్ట్, నేను పని చేస్తున్నాను కాబట్టి నాకు గౌరవం వస్తుంది, అది ఇంకో ఆస్పెక్ట్. బ్రో జస్ట్ నాకు తెలిసిన సినారియో ఒకటి చెప్తాను. నాకు మా అన్న ద్వారా తెలిసిన సినారియో, ఆనెస్ట్ సినారియో. ఒక హోటల్ మేనేజర్ ఒకటి ఉంటాడు. ఆ హోటల్ మేనేజర్ రిపేర్ ఏదో వస్తే అదే ట్యాప్ వర్క్ ఏదో రిపేర్ వస్తే ట్యాప్ కాదు, ఎలక్ట్రిక్ వర్క్, ఎలక్ట్రీషియన్ పిలిచాడంట. ఎలక్ట్రీషియన్ పిలిస్తే ఎలక్ట్రీషియన్ రిపేర్ చేసాడు, అంతా అయిపోయింది. ఇక్కడ మా దగ్గర రెస్టారెంట్ లో సిటీ మాటికి రిపేర్స్ వస్తున్నాయి, నేను హైర్ చేసుకుంటాము, యూ కెన్ జాయిన్ అని అడిగితే నువ్వు నన్ను అఫోర్డ్ చేయలేవు అన్నాడు. నువ్వు నన్ను అఫోర్డ్ చేయలేవు, అతను వాడే పాలం. అట్లా మాడుతున్నాను, ఇతను అటెండ్ అయిపోయేసి నీకు ఎంత వస్తుంది శాలరీ అని అడిగాను. శాలరీ కాదు, నేను నెలకి ఈజీగా ఒక 2.5 lakhs అట్లా సంపాదిస్తానని చెప్పాను. ఎలక్ట్రీషియన్ ఈజ్ ఓన్లీ 2.5 lakhs per month. What corporate employee can earn that much salary, bro? బట్ వేరే పర్స్పెక్టివ్ లోకి వెళ్ళి చూస్తే ఎవరికి ఎక్కువ రెస్పెక్ట్? సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఐ మీన్ వైట్ కాలర్ జాబ్స్, నాట్ జస్ట్ వైట్ కాలర్ జాబ్ కూడా వీడికి. సో ఇక్కడ నువ్వు ఒకటి కింద చేస్తున్నావు అనే ఒక బాధ, లేదా నేను ఎందుకు చేయాలి అనే ఒక ఈగో, లేదా సెల్ఫ్ రెస్పెక్ట్ ఒక మాట పడితే, ఇవి ఒక తరహా అయితే, ఇవన్నిటికీ భరించడానికి కారణము దీనంతటికి బయట దొరికే రెస్పెక్ట్ న్యూట్రలైజ్ చేస్తుంది. ఆఫీస్ లోనే కదా నేను ఒకటి కింద, బయటకి వెళ్తే నేను గొప్పగా దర్జాగా జాబ్ చేస్తున్నా చెప్పుకోవచ్చు కదా. సో బయటకి వెళ్ళి నేను ఎందుకు చెప్పను కదా, నేను ఎవరి దగ్గర మాట్లాడాలి, ఎవరి దగ్గర నేను కింద పని చేయాలి, నేను చాకరీ చేస్తే ఏమైనా చేస్తా. బట్ బయటకు వెళ్ళినప్పుడు మాత్రం నేను ఏమైనా చెప్పను కదా, అక్కడ లెవెల్ వేస్తాను నేను బయటకు వెళ్ళి. సో ఇదొక సినారియో. అట్లనే ఇదే ఇప్పుడు బ్రో ప్రతి మనిషికి బ్రో నేను మాట్లాడిన ఎన్కౌంటర్ చేసిన 99% ఆఫ్ ద పీపుల్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ దేర్ వర్క్స్ బ్రో. ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ కూడా అదే, ఇప్పటి నుంచి కూడా, ఫస్ట్ నుంచి కూడా. సో వీళ్ళందరికీ కూడా క్విట్ చేసి ఏదో ఒకటి చేసుకుంటాం. ఒక మనిషి వచ్చి నేను ఊరికే వ్యవసాయం చేసుకుంటాను, నా ఫ్రెండే. ఇంకొకటి వచ్చేసి నాకు ఇంకేమన్నా టీచర్ ప్రొఫెషన్ ఎంచుకోవాలన్నట్టు, ఇంకొకటి. ఇప్పుడు నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతాను, మానేసి ఏదో ఒక ట్యూటర్ ప్రొఫెషన్ ఎంచుకుందాం అనిపిస్తుంది నాకు. వై ఐఎమ్ డూయింగ్ ఆల్ దిస్, వేస్టింగ్ మై టైం అని అనిపిస్తుంది నాకు కూడా. అందరికి అనిపిస్తుంది. కానీ ఎందుకు, వై ఆర్ వి నాట్ చూసింగ్ దట్ ఆప్షన్? బికాజ్ నువ్వు చెప్పినట్టు పవర్ డైనమిక్స్ ఒకటి, సెకండ్ సుపీరియారిటీ కాంప్లెక్స్. నేను డామినేటింగ్ పొజిషన్ లో ఉండాలి, నేను నలుగురిని శాసించే పొజిషన్ లో ఉండాలి, నేను గట్టిగా సంపాదించి నలుగురిలో, నా బంధువుల్లో, నా చుట్టుపక్కల పేరెంట్స్ లో, లేదా ఎవరైనా నాకు పెళ్లి సంబంధం వస్తే ₹1 కోటి కట్నం కావాలి. అమ్మాయిలు అయితే నన్ను కట్నం లేకుండా పెళ్లి చేసుకునేవాడు కావాలి.
ఇట్లా వీటి కోసం చేస్తున్నాం మనం అంతా. ప్రతి ఒక్కరికి మానేసి ప్రశాంతంగా ఏదో ఒకటి నచ్చిన పని ఓ మంచి అది తక్కువ అయిపోవాలి కాదు నేను చెప్పేది. అంటే ఏదో ఒక పని చేసుకొని బతకొచ్చు అనే ఖచ్చితంగా ఉంటుంది. సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది బ్రో. కమల్ హాసన్ సినిమా, ఎలాగోలా బతికేద్దునంటే బతికేద్దును, ఇలాగే బతకాలనుకున్నాను, అదే ప్రాబ్లం అయిపోయింది నాకు. అట్లా మనం ఇలాగే బతకాలనుకున్నాం, ఇలాగే బతకాలనుకొని సమస్య క్రియేట్ అయింది అనమాట. మనకి సైకోల్కి తేడా ఏంటంటే సైకోలు మొరాలిటీ ఓటిని బిలీవ్ చేయరు. ఓకే చెప్పండి. వాళ్ళు ఏం బిలీవ్ చేయరు, వాళ్ళు ఇష్టం వచ్చింది చేస్తారు. ఓ మనిషిని చంపుతారు, చంపిన దాన్ని తింటారు. ఇప్పుడు మనకి ఎందుకు తప్పు అనిపిస్తున్నది? ఇప్పుడు అంటే బయలాజికల్గా తీసుకో. ఇప్పుడు వాళ్ళు మనుషుల్ని చంపి తినేసి అరిగిపోతుంది కూడా వాళ్ళకి. ఇప్పుడు మనకి జస్ట్ థాట్ అంటేనే భయం వేస్తుంది, మనసుని చంపడం ఏంది అని. మనసుని చంపడం ఏంది అనే ఈ థింకింగ్ అలవాటైంది మనకి. అంటే అంటే ఇప్పుడు ఇట్లాంటివన్నీ నేర్పిస్తారు బ్రో ఈ సొసైటీలో. మనం ఏడో చూసి నేర్చుకుంటాం. మనిషి చంపడం ఇప్పుడు కూడా మళ్ళీ టాపిక్ గోస్ అవుట్, బట్ వీ హ్యావ్ టు అడ్రస్ దిస్. In the name of nationality, in the name of patriotism, we are doing this. In the name of genocides, we are doing this. So, కాస్ట్ని బట్టి, మేము చేసే పర్పస్ని బట్టి నీ పనికి జడ్జిమెంట్ మారిపోతుంది ఇక్కడ. అంటే వాళ్ళు చేసేది రైట్, వీళ్ళు చేసేది రాంగ్ అని కాదు. మనిషిని చంపడమే రాంగ్, వైలెన్స్ ఇస్ రాంగ్. అదే ఇద్దరిది రాంగ్ అని ఎట్లా అంటున్నావు? ఎగ్జాక్ట్లీ క్రియేట్ చేస్తారు వాయిస్. ఇప్పుడు ఓకే రాంగ్ అని ఎట్లా ఇప్పుడు అంటే ఏంది? వాయిస్ కట్ అయింది బ్రో. హలో, వాయిస్ కట్ అవుతుంది. ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ ఇండియన్ ఆర్మీ పోయి పాకిస్తాన్ ఆర్మీని చంపొచ్చు డిఫెండ్ చేసుకోవడానికి అని నువ్వు గట్టిగా చెప్పాలతో. ఐ థింక్ నేనేది చెప్పలేను ఈ విషయంలో. కానీ ఇప్పుడు అదే నువ్వు ఓకే చెప్పలేవు కదా. అంటే పాపులర్ ఒపీనియన్ తీసుకోను. పాపులర్ మెజారిటీ ఆఫ్ ద ఒపీనియన్ అదే ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద ఒపీనియన్ అదే. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు వచ్చి అటాక్ చేస్తుంటే, ఇండియన్స్ చంపుతుంటే మనకాడ ఎవడు అడ్డం చెప్పడు. అంటే ఈ అంటే పాకిస్తానీ సపోర్ట్ చేసేవాళ్ళు కాకుండా మామూలుగా ఇండియన్స్ మన కంట్రీ నుంచి ఎందుకు అంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు సేమ్ అదే అంటాం. ఇప్పుడు నువ్వు ఏం చెప్పినావు అంటే వైలెన్సే తప్పు దగ్గర చెప్పినావు కదా, వైలెన్సే తప్పు, మనిషిని చంపడం తప్పు అని. అదే బ్రో, అంటే రాంగ్ రైట్ అని సొసైటీ మనకు ఆల్రెడీ నేర్పించింది, అది ఆల్రెడీ సిమ్యులేటెడ్. అట్లా అంటే ఒక థింగ్ ఉండదు, ఒక పాపులర్ స్టోరీ నడుస్తుంది. ఇప్పుడు బార్బేరియన్స్ ఉంటారు, మనుషులు చంపేవాళ్ళు. వాళ్ళకి ఎందుకు వెళ్ళేదా థాట్? బార్బేరియన్స్ డు దే హావ్ బాండింగ్స్? నాకు బార్బేరియన్స్ కి ఒక డెఫినేషన్ తెలియదు. అంటే ఎవరని, అంటే వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయా, రిలేషన్షిప్స్ ఉంటాయా? ఏముండవు, సివిలైజ్డ్ కాదు వాళ్ళు. దెన్ దేర్ ఇస్ నో ఎమోషన్ ఇన్వాల్వ్డ్ దేర్, దేర్ ఇస్ నో లైఫ్ ఇన్వాల్వ్డ్ దేర్. దే ఆర్ జస్ట్ లివింగ్ ఫర్ ఫైటింగ్, దే ఆర్ జస్ట్ లివింగ్ ఫర్ కిల్లింగ్ అండ్ సర్వైవింగ్. సో వాళ్ళు చంపినా కానీ దేర్ ఇస్ నథింగ్ టు క్వశ్చన్, బికాస్ దే డోంట్ హ్యావ్ ఎమోషన్ లైక్ లవ్, కేర్, ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ. ఇవి ఎమోషన్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు మేబీ రాంగ్ అవ్వచ్చు. మనం థియరిటికల్ గా చూసినప్పుడు ఇప్పుడు అర్థమైంది కదా. అంటే ఇప్పుడు మనం దాన్ని ఒక ఐసోలేటెడ్ ఆస్పెక్ట్ గా చూసినప్పుడు, ఇప్పుడు సింపుల్ బ్రో, ఇప్పుడు మనుషులు చంపితే తప్పు అని మనం చెప్తున్నాం కదా. బట్ వై ఆర్ వి కిల్లింగ్ అదర్ యానిమల్స్, వై ఆర్ వి ఎందుకు ఇట్లా? ఇది ఈ ఒక ఆస్పెక్ట్ వస్తుంది ఖచ్చితంగా, అన్ని దగ్గరలో వస్తుంది. జనరల్ గా బయట మాట్లాడేది ఎవరు, ఈ సైకోపాత్స్ ఇట్లాంటి వాళ్ళ మాట్లాడుతూనే ఉంటాయి కదా.
బట్ అది ఎమోషన్ is involved here. If emotion isn't involved here, there's no worry. No worry in the sense I'm not encouraging others. అర్థమైంది కదా. సో ఆ, ఆ, అదే ఆ ఎమోషన్స్ది ఇప్పుడు ఉమ్, అంటే ఎమోషన్ ఇది అది కూడా కాదు. ఎమోషన్ ఇస్ క్రియేటెడ్ బై అగైన్ ఇట్స్ ఎ గివెన్. ఎమోషన్ కూడా గివెన్ బికాస్ బార్బేరియన్ స్టైల్లో ఆ సొసైటీ అంత కాంప్లెక్స్ లేదు, ఫ్యామిలీ లేదా సోషలైజేషన్ అనేది అంత క్లియర్ గా బిల్డ్ కాలేదు. కాబట్టి అసలు ఎవడికి పుట్టాడో తెలియదు, నీ ఫాదర్ ఎవరో తెలియదు, నీ మదర్ ఎవరో తెలియదు. సో యు ఆర్ నాట్ అటాచ్డ్ టు సమ్ వన్. ఉమ్, హూ నోస్, యూ మైట్ ఎండ్ అప్ మ్యారీయింగ్ యువర్ ఓన్ సిస్టర్ ఉమ్, బార్బేరియన్ టైప్. నౌ వీ క్రియేటెడ్ ఇట్. ఒక ఫ్యామిలీని లేదా ఒక అది వాట్ ఎవర్, ఒక ఫ్యామిలీ కానీ లేదా ఒక జాయింట్ అని కాంప్లెక్స్ అని ఎక్సెట్రా క్రియేట్ చేసాం. సో క్రియేట్ చేసి ఇది మనకి హ్యాబిచ్యూట్ అయ్యింది. ఇప్పుడు మనం బతికే 80 ఏళ్ళు, ఇందాక చెప్పినట్టు 50, 100, ఇంకా 60, 70 ఎంత బతకం. ఈ బతికే సినారియో ఈ ఎందుకు చూసావా, ఈ 60, 70 ఏళ్ల మధ్యలో చుట్టుపక్కల ఉండే సొసైటీకి అనుగుణంగా మనం బతుకుతున్నాం. మేబీ 200, 300 ఇయర్స్ బ్యాక్ బతుకుతున్న మనుషులు మేబీ ఇలా మాట్లాడుతుండకపోవచ్చు కదా, వేరేలా మాట్లాడుతుంటారు వాళ్ళు. దే కాన్ ప్రిడిక్ట్ ఫ్యూచర్ కమింగ్ అని, జాబ్ లాస్ అని, ఇట్లాంటివన్నీ మాట్లాడుకోరు. అట్లాగే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గురించి వాళ్ళకి తెలియదు, అసలు వరల్డ్ వార్, గ్రేట్ డిప్రెషన్ వాళ్ళకి తెలియదు. మనము గ్రేట్ డిప్రెషన్ కూడా మాట్లాడుకుంటున్నాం బికాస్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ హిస్టరీ. సో అలానే బార్బేరియన్స్ కి ఆ మూమెంట్ లో వాళ్ళకున్న నాలెడ్జ్ లో, వాళ్ళకున్న పరిమితిలో వాళ్ళు అలా బిహేవ్ చేశారు. సో ఇప్పుడు మనకున్న నాలెడ్జ్, మనకున్న పరిమితిని ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తున్నాం మనం. సో ఆ గివెన్ అనే పదం అల్టిమేట్ గా అక్కడికే వచ్చి ఆగుతుంది. నువ్వు చెప్పినట్టు ఏదైనా మనకి ఇట్ ఈస్ గివెన్, పర్పస్ కానీ ఎమోషన్ కానీ ఏదైనా ఇట్ ఈస్ గివెన్. ఇక్కడికి ఇది గివెన్, ఇక్కడికి ఆగిపోతున్నాం మనం. ఫ్యూచర్ లో ఇంకేదన్నా కొత్తగా ఇస్తుందో లేదో మనకు తెలియదు, ఇంకేమన్నా మారొచ్చు. సో ప్రస్తుతానికి ఈ 60, 70 ఏళ్ల జీవితానికి ఇది మనకి గివెన్ అంతే. సో అదే ఇప్పుడు ఆ, ఇప్పుడు హజల్ కల్చర్లో ఎందుకు పడిపోతాం అంటే వీ బిలీవ్ ఇన్ పాపులర్ స్టోరీస్. అప్పుడు నువ్వు ఏ పాపులర్ స్టోరీని నమ్మతావు అంతే. ఇప్పుడు నువ్వు ప్రొడక్టివిటీ స్టోరీని నమ్మినావు అనుకో, హజల్ కల్చర్లో ఉంటావు. లేదు ఒక హ్యూమన్కి పర్పస్ లేదు, ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు అంటే మోరల్స్ ఎథిక్స్ ఏం లేకుండా నేను జస్ట్ నా సెన్సెస్ని ఫీడ్ చేసుకుంటా బతుకుతాను అంటే బ్రో అది అబ్సల్యూట్ హై ఏమో. జస్ట్ సెన్సెస్ రెండు ఎక్స్ట్రీమిటీస్ బ్రో, రెండు ఎక్స్ట్రీమిటీస్. ఇది ఒక ఎక్స్ట్రీమిటీ, ఇది ఒక ఎక్స్ట్రీమిటీ. సో ఈ రెండు ఎక్స్ట్రీమిటీస్ కి మధ్యలో ఒక సింథసిస్ ఉంది. ఆల్రెడీ మనము మిడ్ వీడియోలోనే మనం అడ్రస్ చేసాం. ఇప్పుడు ఇది నేను అసలు చేయను, నేను హజల్ కల్చర్ లో పార్టే గాను అని అనుకుంటే ఖచ్చితంగా మనంత ఎదలు ఇంకోటి ఉండడు. లేదు అలా కాదు, నేను నా సెన్సెస్ నే నమ్ముతా, నేను ఇదే చేస్తా అని పోతే అప్పుడు కూడా మనం ఎదలు ఇంకోటి ఉండడు. ఇందాక నువ్వు చెప్పిన ఒక ఆస్పెక్ట్ ఉంది కదా, సినిమాటోగ్రఫీ ఎట్సెట్రా ఎట్సెట్రా, అది యాక్చువల్గా అది వెరీ గుడ్ కంక్లూడింగ్ పాయింట్. అది సొసైటీలో మనకి గివెన్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇగో పక్కన పెట్టి, నువ్వు ఇస్తే నేను ఎంతో చేయాలి అనే ఒక ఇగోని పక్కన పెట్టి, బ్రో దెర్ ఈస్ నథింగ్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ లివింగ్ విత్ ఇన్ ద సొసైటీ డిస్పైట్ హేటింగ్ ఇట్ బ్రో. లివింగ్ విత్ ఇన్ ద సొసైటీ హ్యాపీలీ అండ్ పీస్ఫుల్లీ డిస్పైట్ హేటింగ్ ఇట్, అది చాలా బ్యూటిఫుల్. అంటే మనకు తెలుసు సొసైటీలో లూప్ హోల్స్ తెలుసు, వీళ్ళు మనల్ని ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని తెలుసు, మన కన్సంప్షన్ ప్యాటర్న్స్ ని మారుస్తున్నారని తెలుసు, మనల్ని కంట్రోల్ చేస్తున్నారని తెలుసు, మనల్ని ఫినాన్షియల్ గా చాలా డిపెండెంట్ చేస్తున్నారని తెలుసు, మనల్ని మన కమోడిటీస్ ని మొత్తం మారుస్తున్నారని తెలుసు, అన్ని తెలుసు మనకి. ఇవన్నీ తెలిసి కూడా మనము ఈ అన్నిటిని ఇగ్నోర్ చేయకుండా వీటిని మనం అబ్జర్వ్ చేసుకుంటూ స్టిల్ మనల్ని ఎన్ని ప్రాసెస్ చేసుకుంటూ మనం ఒక పాత్ ఎంచుకుంటాం, గివెన్ పాత్. మన కొత్త పాత్ కావాలి అంటే క్రియేట్ చేసినా కానీ ఇట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సొసైటీ. మనం ఏ బిజినెస్ క్రియేట్ చేయాలన్నా, ఏది క్రియేట్ చేయాలన్నా వీ నీడ్ కన్స్యూమర్స్ అగైన్, అది కూడా పార్ట్ ఆఫ్ సొసైటీ. సో గివెన్ సొసైటీలోనే మనకి నచ్చే, మనల్ని సాటిస్ఫై చేసే, మనల్ని హ్యాపీ చేసే ఆస్పెక్ట్ ఒక సింథసిస్. ఈ ఎక్స్ట్రీమో కాదు, ఈ ఎక్స్ట్రీమో కాదు, సింథసిస్, మిడిల్ పాత్. ఈ మిడిల్ పాత్ అనేది చూస్ చేసుకునే దాంట్లో పర్పస్ ఉంటుంది అని నా ఫీలింగ్. ఈ మిడిల్ పాత్ చూస్ చేసుకున్నాడు ఏదో ఒక మూమెంట్ లో మేబీ ప్రశాంతంగా ఉంటాడు. మేబీ మిడిల్ పాత్స్ కూడా మారుతాయి, వెళ్ళే కొద్ది మారచ్చు. అర్థమైందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్రో నేను చెప్తా. ఇక్కడ ఒక ఐటీ ఎంప్లాయీ స్టోరీ చెప్తా. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, రీసెంట్లీ మ్యారీడ్. ఆ అమ్మాయికి జాబ్ చేయడం ఇష్టం లేదు, అసలు ఇష్టం లేదు. ఆ అమ్మాయి హస్బెండ్ మ్యారీడ్, అతను జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం వీకెండ్ ని రెండు పర్స్పెక్టివ్స్ లో చూడొచ్చు. ఒకటి
వీకెండ్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఇట్ ఈస్ క్రియేటెడ్ కదా. సో ఇట్ ఈస్ క్రియేటెడ్ అంటే ఇది ఎవరు నాకు ఇచ్చింది, నేను ఎందుకు ఈ చాకరీ చేయాలి అనే ఫీలింగ్. బట్ ఇదే కరెక్ట్ థాట్ యాక్చువల్లీ. బట్ దీన్ని మనం త్యజించేసి బయటికి పోవాలంటే సిచ్యువేషన్ లో మనం సొసైటీ పడేస్తుంది. బావిలోకి 5 అడుగులు దిగితే పైకి రావచ్చు, 10 దిగితే పైకి రావచ్చు. సగం సముద్రంలోకి వెళ్ళి ఉన్నాం, అట్టు పోదాం ఇట్టు రాలేం, ఆడే ఈదుకొని బతకాలి. ఏదో ఐలాండ్ ఎత్తుక్కోవాలి. ఆడ ఐలాండే వీకెండ్స్, ఐలాండే వెకేషన్, ఐలాండే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, లేదా ఫ్యామిలీతో పడకపోతే ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయడం, లేదా ఇట్లాంటి సొల్లు మాట్లాడుకోవడం. ఆ ఐలాండే ఇంకేమైనా ఇంకేమైనా ఇంకేమైనా. సో ఇప్పుడు అమ్మాయికి వీకెండ్ వస్తే హ్యాపీ, మొగుడితో బయటకు వెళ్తుంది, ప్రశాంతంగా తిరుగుతుంది, నువ్వు హ్యాపీగా ఉండండి. మిగతా ఉన్నాయి కదా హ్యాపీగా, డబ్బులు వస్తున్నాయి వాళ్ళకి, ఆటలు ఖర్చు పెట్టుకుంటా, పిల్లలు గంట వాళ్ళ హ్యాపీనెస్ నా హ్యాపీనెస్ అనుకుంటా, వాళ్ళ పెంచుకుంటా. అంటే ఇలానే బతుకుతున్నారు. అంటే వాళ్ళని మనం ఇండైరెక్ట్లీ జడ్జ్ చేస్తుంటాం మూమెంట్ లో. అంటే వీళ్ళు పాపంరా, వీళ్ళు అసలు అవేర్నెస్ తో లేకుండా, కాన్షియస్ గా లేకుండా బతుకుతున్నారని. కొంతమంది బ్రో కాన్షియస్ అయిపోయేసి వాళ్ళు ఆ లైఫ్ ని యాక్సెప్ట్ చేసేస్తున్నారు. యాక్సెప్ట్ చేసి ఒక మిడిల్ పాత్ నేర్చుకొని ఉంటున్నారు తెలివిగా. అలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు ఈ అగ్రికల్చర్ వల్ల. నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను, అసలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు. ఆనెస్ట్ కన్ఫెషన్, అసలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు. మేబీ వాళ్ళు మాస్టర్ ఆఫ్ దర్ ఎమోషన్స్ ఖచ్చితంగా ఉన్నారు కొంతమంది. నాట్ జస్ట్ ఇన్ దిస్ ఐటీ సెక్టర్, ఎవ్రీవేర్. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి తెలియని ప్రెజర్స్ ఉంటాయి కదా, ఈ ప్రెజర్స్ అన్ని ఉండి కూడా అతను హ్యాపీగా ఉంటున్నాడు. హౌ హీ నోస్ హౌ టు హ్యాండిల్ దిస్ ప్రెజర్. మేబీ ఆ ప్రెజర్ హ్యాండ్లింగ్ ని, ఆ పర్పస్ డ్రివెన్ లైఫ్ ని చూస్ చేసుకోవడంలో మన హ్యాపీనెస్ అనేది రిసైడ్ అయి ఉంటది అని ఒక ఫీలింగ్. కంక్లూడ్ చేసేసాను, టైం అయిపోతుంది, ఛార్జింగ్ లేదు. కన్క్లూషన్ కాదు బ్రో, నాకు అదే హ్యాపీనెస్ హైయెస్ట్ ఫామ్ అనేదంతా నాకు కొంచెం, అంటే అది జస్ట్ పాపులర్ అయిపోయింది కాబట్టి హ్యాపీనెస్ని చేజ్ చేసుకుంటా. మళ్ళీ హ్యాపీనెస్ సబ్జెక్టివ్. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇది ఇది అడ్రస్ చేసిన పాయింట్. హ్యాపీనెస్ ఇప్పుడు ఎప్పుడు హ్యాపీనెస్ అవుద్దంటే, ఇప్పుడు డ్రగ్స్ తీసుకుందాం అనుకో బ్రో, భయంకరమైన హై వస్తుంది, యూఫోరియా ఫీల్ అవుతాం. యూఫోరియా అంటే అది హ్యాపీనెస్, ఎంత పెయిన్ కూడా ఉండదు. ఇప్పుడు నువ్వు అది ప్రొలాంగ్ టైం నీకు హ్యాపీనెస్ ఉంటే, హ్యాపీనెస్ అంటే స్టేట్ ఆఫ్ మైండ్. అది హ్యాపీనెస్ అంటే స్టేట్ ఆఫ్ మైండ్. ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో నువ్వు ఎక్కువ ఉంటే ఏమవుద్దంటే, ఇప్పుడు అదే డ్రగ్ అడిక్ట్స్ ఎట్లా ఉంటారు అంటే రియల్ లైఫ్లో ఇంకా ఈ ఏం ఉండదు. ఇప్పుడు అదే అంటే నేను అనేది ఏంటంటే, హ్యాపీనెస్ ఒకటే కాదు అన్నిటిలో, అంటే మనం చెప్పిన కదా గ్రాఫ్ లాగా పోతూ ఉండాలి. అన్ని ఎమోషన్స్ని ఫీల్ అవుతా పోగలగాలి. ఒక స్టేట్కి ఎక్కువ ఉంటే, అంటే ఒకే స్టేట్లో ఎక్కువ ఉంటే మెంటల్ ఇల్నెస్లు ఇవి వస్తాయి. అది హ్యూమన్ నేచర్కి అగైన్స్ట్ అన్నట్టు. అంటే స్ట్రెస్ వీటి వల్ల. ఓకే, ఇప్పుడు హ్యాపీనెస్లో ఎక్కువ ఉందంటే ఆ డ్రగ్ ఇంపాక్ట్, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ అది. ఇప్పుడు సాడ్నెస్లోనే ఎక్కువ ఉందంటే డిప్రెషను, స్ట్రెస్, ఇవన్నీ. సో ఏంది, ఇవి కూడా ఇందాక చెప్పినట్టు అవి ఎక్స్ట్రీమ్స్లో ఉండకూడదు. ఇప్పుడు నువ్వు ఈ పార్ట్ చూస్ చేసుకొని, అంటే మన లైఫ్ని అడ్జస్ట్ చేసుకుంటా, అదే నువ్వు చెప్పింది మిడిల్ పాత్. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ డ్రగ్స్ కానీ వాట్ ఎవర్ ఈ ఎమోషన్ ఉన్నాయి కదా, ఇవి ఈ ఎక్స్పెరిమెంట్ కిందకే వస్తాయి. ఇంకా మనకి ఇప్పుడు నాకు రైటింగ్ అంటే ఇష్టం అంటే, నేను వీక్ అంతా ఫుడ్ చాకరీ చేస్తుంది. ఇది ఆల్రెడీ నాకు స్ట్రెస్ అనే ఒక ఎమోషన్ ని, సాడ్నెస్ అనే ఒక ఎమోషన్ ని, లేదా జెలసీ అనే ఒక ఎమోషన్ ని, మోస్ట్ ఆఫ్ ద నెగిటివ్ ఎమోషన్స్ ని ఇస్తుంది. వర్క్ సాటిస్ఫాక్షన్ లో ఎంతో కొంత పాజిటివ్ ఎమోషన్స్ కూడా ఇస్తుంది. ఎంతో కొంత విజ్డమ్ కూడా గెయిన్ చేస్తాం మనం వర్క్ ప్రాసెస్ లోనే, ఆ వర్క్ కల్చర్ లోనే. సో అల్టిమేట్ గా మనకి మిస్ అయ్యేది పీస్ ఆఫ్ మైండ్ అండ్ హ్యాపీనెస్. మేబీ హ్యాపీనెస్ కంటే ఐ వుడ్ రీప్లేస్ దట్ వర్డ్ విత్ పీస్ ఆఫ్ మైండ్. పీస్ ఆఫ్ మైండ్, దట్స్ ఎ బెటర్ వర్డ్ యాజ్ యూ సెడ్. హ్యాపీనెస్ అనేది సబ్జెక్టివ్, కరెక్ట్. ఐ హ్యావ్ టు టేక్ దట్. అంటే పీస్ ఆఫ్ మైండ్ అంటే పీస్ ఆఫ్ మైండ్ అంటే ఇట్ లైస్ విత్ బ్యాలెన్స్ ఆఫ్ ఎమోషన్స్. అంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఓన్లీ హ్యాపీగా ఉన్నా అంటే ఇట్స్ ఎగ్జాషన్, ఓన్లీ సాడ్ ఉన్నా అంటే ఇట్స్ ఎగ్జాషన్.
పీస్ ఆఫ్ మైండ్ కమ్స్ ఫ్రమ్ ద బ్యాలెన్స్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్. అంతే ఎక్స్ట్రీమ్స్కి పోకుండా. ఏది ఎక్స్ట్రీమ్స్ పోకుండా. ఇప్పుడు 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 నేను ఉన్నాను, నాకు స్ట్రెస్ అయిపోయాను, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, మెంటల్లీ చాలా కష్టంగా ఉంది ఈ వర్క్ కల్చర్ వల్ల నేను ఫీల్ అయ్యాను. నేను ఫీల్ అయినప్పుడు ఐ హావ్ టూ గుడ్ వేస్. ఒక వే, డూయింగ్ సంథింగ్ ఐ లవ్. ఐ రైట్ ఇన్ ద వీకెండ్స్, ఐ స్పెండ్ మై క్వాలిటీ టైమ్ కన్వర్సింగ్ విత్ మై ఫ్రెండ్స్, రిలేటింగ్ లైఫ్. ఇది నా ఒక పార్ట్. రెండో పార్ట్, నాకు వీకంతా ఎగ్జాస్ట్ అయిపోయిన, ఐ హావ్ టు టేక్ డ్రగ్స్, ఐ హావ్ టు డూ సంథింగ్ అంటే ఇది నెక్స్ట్ పార్ట్. ఇది చూస్ చేసుకున్నాడు ఒక్క రోజుగా ఈ ఎక్స్ట్రీమ్ నుంచి ఈ ఎక్స్ట్రీమ్కి వెళ్తాడు, మళ్ళీ నెక్స్ట్ డే ఆన్ మండే ఈ ఎక్స్ట్రీమ్ నుంచి ఈ ఎక్స్ట్రీమ్కి వస్తాడు మళ్ళీ. ఆడి ఇదే వీడియో వెళ్ళవడా కాదు అదే అంటే ఇట్ కమ్స్ బ్రో, ఇట్ కమ్స్. ఇప్పుడు నేను ఆనెస్ట్లీ 5 years నుంచి ప్రిపేర్ అవుతున్నాను పర్టికులర్ ఎగ్జామ్. టు బి ఆనెస్ట్, ఐ సీ జీరో రిజల్ట్ బ్రో, జీరో రిజల్ట్. ఐఎమ్ కన్ఫ్యూజింగ్ రైట్ గా. నాకు ఏ లెవెల్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది జనరల్లీ ఇమాజిన్. జీరో ఇన్కమ్. నేను 1 year అంతా ప్రిపేర్ అవుతా, ద డే వేర్ ఐ హావ్ టు రైట్ ద ఎగ్జామ్ పోతుంది. నెక్స్ట్ డే నా మైండ్ సెట్ ఎలా ఉంటుంది. సో అంటే నెలాఖరికి శాలరీ వచ్చే వాళ్ళ లైఫ్ అయినా, అంటే ఐఎమ్ నాట్ కంపేరింగ్ దిస్, అట్లీస్ట్ యువర్ ఫినాన్షియల్లీ స్టేబుల్ బ్రో. అట్లీస్ట్ యువర్ ఫినాన్షియల్లీ స్టేబుల్ ఇన్ ద సెన్స్, అట్లీస్ట్ నీ ఖర్చులకు నువ్వు ఇంట్లో డబ్బులు అడగక్కర్లేదు, నీకు నచ్చింది నువ్వు ఖర్చు పెట్టుకోవచ్చు. సో ఎత్తుక్కోవాలి పీస్ ఆఫ్ మైండ్. పీస్ ఆఫ్ మైండ్ ఎత్తుక్కోలేదంటే వన్ డే యుల్ గెట్ డిప్రెస్డ్ అండ్ యుల్ హేట్ యువర్ సెల్ఫ్. యుల్ హేట్ యువర్ సెల్ఫ్ టు ద ఎక్స్టెంట్ దట్ ఏదైనా చేస్తాం, నేనైనా నువ్వు. దర్ ఆర్ మెనీ థింగ్స్ టు డూ ఇన్ లైఫ్. మేబీ నా డిప్రెషన్ ని లేదా నా మైండ్ సెట్ నేను దాని మీద వర్క్ చేస్తాను. ఇంకేమన్నా టైం ఉంటుంది కదా మనకి, వర్క్ చేస్తాం మేబీ. అంటే యాజ్ ఫర్ యాజ్ నేను ఈ సింథసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రో. ఏ టాపిక్ తీసుకున్నా, ఏ ఆస్పెక్ట్ తీసుకున్నా మళ్ళీ స్ట్రక్చర్ అవుతుంది మాట్లాడేది, బట్ స్టిల్ ఏదైనా కానీ సింథసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ టాపిక్ అయినా ఈ సింథసిస్ లో మనం లేము అంటే వీ టెండ్ టు ఇగ్నోర్ ఈదర్ పాజిటివ్స్ ఆర్ నెగటివ్స్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్. తెలియకుండానే మనం ఒక సైడ్ రిలై అయి ఉంటాం కదా. అంటే మనకు తెలియకుండానే ఒకదాన్ని క్రిటిసైజ్ చేస్తుంటాం, ఒకదాన్ని మనం అప్రైజల్ చేస్తుంటాం. సో మేబీ సింథసిస్ అనేది ఇంపార్టెంట్. మేబీ ఆ వీకెండ్ టైంలో మేబీ నేను ఆ డిప్రెషన్ నుంచి లేదా ఆ వర్క్ కల్చర్ లో ఉన్న స్ట్రెస్ నుంచి రిలీవ్ అయ్యేదానికి మేబీ సమ్ లైట్ యాక్టివిటీస్ ఇట్లాంటి సైడ్ పోతే మేబీ నాకు ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. అట్లా కాకుండా నేను ఫుల్ ఆన్ హై వేరే సిచ్యువేషన్కి వెళ్తానంటే మళ్ళీ ఇదే లోకి రావడానికి 180 degree షిఫ్ట్. ఆ 180 degree షిఫ్ట్ లో మనల్ని మనం చాలా ఎగ్జాషన్ ఫీల్. మేబీ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ లైస్ ఇన్ ద సింథసిస్ మేబీ. అంటే అదే ఇంకా ట్రై చేసి చూసినప్పుడు ఇంకొకటి ఆ సింథసిస్ ట్రై చేసి హై వస్తుందో లేదో చెక్ చేసుకుని రాలేదంటే మేబీ అనదర్ పాత్ చూస్ చేసుకోవచ్చు. బట్ నాకైతే హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ లైస్ ఇన్ సింథసిస్. అంటే సైన్స్ అంతే. నేను ఎక్స్ట్రీమ్స్ చూసిన బ్రో, ఇదైతే ఖచ్చితంగా ఎక్స్ట్రీమ్ చూసిన ప్రతి ఒక్కటి ఏమంటారు చాలా వరస్ట్ ఇంపాక్ట్ అయింది. ఇన్ఫాక్ట్ ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ చాలా సార్లు. అంటే ఎక్స్ట్రీమ్స్ చూసినప్పుడు తెలియకుండానే ఈ సెల్ఫ్ డిస్పెక్ట్ ఆర్సెల్స్, అంటే నాట్ ఫిజికల్లీ బట్ మెంటల్లీ జడ్జ్ ఆర్సెల్స్. చాలా చాలా జడ్జ్ చేసుకుంటాం మనల్ని. అసలు మనల్ని మనం హేట్ చేస్తాము, మనకు మనం నచ్చము, నలుగురితో మాట్లాడాలనిపించదు, ఐసోలేట్ అవ్వాలనిపిస్తుంది, సెలెక్టివ్ పీపుల్ కావాలనిపిస్తుంది. అసలు మన కోసం ఎవరు లేరా, మనల్ని ఎవరు హెల్ప్ చేయరా, మనల్ని ఎవరు పట్టించుకోరా. మనం అయితే డిప్రెషన్ లో ఉంటే మన ఫ్రెండ్స్ ఎటు పోయారు, లేదా ఫ్యామిలీకి చెప్పుకుందాం అంటే మన ఫ్యామిలీకి మనం చెప్తే వీళ్ళు మనకంటే ఎక్కువ బాధపడతారా, లేదా మన బాధను జడ్జ్ చేస్తారా. ఇవన్నీ దాటుకొని మనల్ని మనం సెటరైట్ చేసుకొని ఒక సింథసిస్ వచ్చాము అంటే there is no one that gonna describe you till your life ends. మైండ్ సెట్లో కూడా ఇనర్షియా ఉంటుందని నా ఫీల్ బ్రో. ఇనర్షియా అంటే ఏ స్టేట్ కంటిన్యూ అయితే ఆ స్టేట్ నడుస్తుందని. కరెక్ట్. until an external person forces you someday. అంతే. forces you someday. ఇప్పుడు ఈ ఎక్స్ట్రీమ్స్ లోనే పోతున్నాం అనుకో బ్రో. ఇదే అంటే మన ఫ్రెండ్ ఇంత మన చుట్టుపక్కల వాళ్ళతో ఎవరితో మాట్లాడాలనిపించదు. ఈ పాయింట్ చూస్తుంటుంది. ఈ పాయింట్ అంటే అది కంటిన్యూ అవుతుంది అనుకో ఇంకా ఎక్కువ అయిపోద్ది. ఇంకా డిఫెన్సివ్ మెకానిజం ఎట్లా ఉంటుంది అంటే నాకు నేను చాలు అనే ఫీలింగ్ వస్తుంది.
ఎగ్జాక్ట్లీ, అంటే దట్స్ వేర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ మ్యాటర్స్ యాజ్ వెల్. ఇప్పుడు నలుగురితో మాట్లాడితే నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడతారు. మేబీ మనలో మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకునే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, మన మైండ్ సెట్ గురించి మాట్లాడితే. అంటే క్యాజువల్ టాకింగ్ కాదు, మనం ఏం ఫీల్ అవుతున్నాం అనే కమ్యూనికేషన్ చేస్తే మేబీ. ఇప్పుడు నాకు చాలా అలోన్ అనిపిస్తుంది, చాలా లోన్లీనెస్ ఉన్నా, నేను వెళ్ళి ఒక మనిషితో మాడితే మేబీ వాడు ఎలా ట్రీట్ చేస్తున్నట్లు, ఇంకొక అమ్మాయితో మాడితే ఆ అమ్మాయి ఎలా ఉంది, వాళ్ళు మనకేమి చెప్పలేదు బ్రో, వాళ్ళు మనకేమి మాట్లాడలేదు. నాకైతే అట్లనే వర్క్ అయింది. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అడేం చేయడు బ్రో, నేను చెప్పిందంతా సొల్లింటా ఉండేవాడు ఆ టైంలో. అజయ్ ఆడి పేరు. చెప్పిందంతా సొల్లింటా ఉంటాడు. నా మైండ్ బాగాలేకపోతే ఏం చేయడాడు, హీ జస్ట్ మేక్స్ ఇట్ బెటర్ జస్ట్ బై లిజనింగ్ అంతే. ఆ లైఫ్ నేను అబ్జర్వ్ చేస్తా ఉంటా, అది చూస్తే చాలు నాకు, నేను మారిపోతా చాలు. అట్లా కన్వర్సేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రో. మన మైండ్ లో ఏం ఫీల్ అవుతున్నాము అని ఒక మనిషికి చెప్తే సగం ప్రాబ్లము ఖచ్చితంగా కమ్యూనికేషన్ ద్వారా పోతుంది. అది చెప్పినందువల్ల కొంచెం రిలీఫ్ వస్తుంది. అవతల మనిషిని అబ్జర్వ్ చేయడం వల్ల మనకు సొల్యూషన్ కూడా మేబీ రావచ్చు. అవతల వాళ్ళు ఎలా డీల్ చేస్తున్నారు లైఫ్ అని అబ్జర్వ్ చేసే ఒక ప్రివిలేజ్ వస్తుంది మనకు నలుగురితో మింగిల్ అయితే. అంటే వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు సిచ్యువేషన్స్ ని, మనం ఎలా ట్రీట్ చేస్తున్నాము, వాళ్ళది రైటా మనది రైటా మేబీ చెక్ చేసుకుంటాం. వాళ్ళు రాంగ్ అయితే మేబీ మనకి చెప్పే ఒక ఛాన్స్ ఉంటుంది, వినకపోతే ఆడి కర్మ. లేదా మనది రాంగ్ అయితే మనది మనం ఇంట్రెస్ట్ ఎలానో చేసుకుంటాం, ఎవ్రీ సింగిల్ డే మారుతాం. వద్దు నేను ఇలానే ఉంటా అనేది ఎక్స్ట్రీమిటీ, అది ఇంకా సింథసిస్ కావాలి.